హాయ్ ఎవరివన్, నా పేరు కొమ్మూరి యేసరత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను నిన్న శ్రీముఖలింగంలో స్టే చేశాను. మార్నింగ్ బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను అనేది నేను తర్వాత పోస్ట్ చేసే వీడియోలు చూడండి కంపల్సరీ. అందాక వెయిట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. హాయ్ గాయ్స్, నా పేరు కొమ్మూరి యేసరత్నరాజ్. మీకు ఇందాక చెప్పే ఉంటాను. నేను శ్రీముఖలింగం నుంచి బయలుదేరుతుంటే ఈ టెంపుల్ ఒకటి నాకు కనిపించింది. అక్కడ ఒక ఆయన చెప్పారని చూశాను. కానీ సేమ్ టెంపుల్ చాలా బాగుంది. సేమ్ ఆర్కిటెక్చర్ శ్రీముఖలింగం టైపే. రెండు ఒకసారే బిల్డ్ చేసి ఉంటారు, లేదంటే డేటింగ్స్ అటు ఇటు మారి ఉండొచ్చు. కానీ ఆలయం పేరు వచ్చేసి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అంట. కానీ నిజం చెప్పాలి ఏంటంటే, ఈ ఆలయం లోపల గర్భగుడిలో వేడి ఉంది బ్రో, సూపర్ ఉంది, వెచ్చగా ఉంది. ఎంత వెచ్చగా ఉందంటే అంత వెచ్చగా ఉంది. కానీ బయట మాత్రం చల్లదనం చంపేస్తుంది. ఎప్పుడైతే మనం గర్భగుడిలోకి వెళ్తామో అక్కడ వేడి ఉంది, సూపర్ ఉంది. అంటే ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళినప్పుడు స్వామివారి గర్భాలయంలోకి వెళ్తే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంది ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ అయితే, మోస్ట్లీ సూపర్. జై శ్రీరామ్. సంథింగ్ ఇది శ్రీముఖలింగం దగ్గర ఉంది. ఆ టెంపుల్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఇది సోమేశ్వర టెంపుల్ అంట. ఓకే, ఇక్కడ నేమ్ బోర్డ్ ఏం లేదు. కాకపోతే టెంపుల్ అయితే ఇది కూడా బాగా పురాతనమైన టెంపులే. చూస్తే నందీశ్వరుడు, చుట్టూ సేమ్ అదే ఆర్కిటెక్చర్ అనమాట. టెంపుల్ బిల్డింగ్ మొత్తం, బిల్డ్ చేసిన విధానం మొత్తం సేమ్ అదే. ఇప్పుడు మనం నిన్న చూసిన శ్రీముఖలింగం టెంపుల్ టైపే, సేమ్ ఆ గుడిలాగే ఉంది. సేమ్ ఆర్కిటెక్చర్, ఇదంతా డిజైనింగ్, ఇదంతా కూడా. ఇది నాకు తెలిసి రెండు ఒకసారే కన్స్ట్రక్షన్ జరిగి ఉంటాయి అనుకుంటున్నాను. మరి నేను అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. సేమ్ ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒకలాగా ఉంటుంది కదా, ఉంది కూడా సేమ్. ఇది ఈ టెంపుల్స్ పైన నేనేంటంటే, ఈ చెక్కిన రాతి కట్టడాలు కదా ఇవి, సేమ్ శిలలాగా కట్టిందా లేకపోతే ఇంటర్లాకింగ్ సిస్టమా తెలియదు, నాకు అంతగా ఐడియా రావట్లేదు. కానీ ప్రతి దాని మీద చెక్కడం అనేది అసాధ్యం. అలా చెక్కారంటే ఆ టైంలో మిషనరీ ఎంత ముందుకు వెళ్ళి ఉందో ఆలోచించండి. ఇప్పటి దాని మీద బాగా గ్రేట్ మిషనరీ అక్కడంతా. చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే.